హలో ఎవ్రీవన్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా. డ్రామా స్టార్టింగ్లోని మనం ఫీమేల్ లీడ్ యువాన్ని చూస్తాం. తనకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. తన లైఫ్లో డ్యాన్స్ మాత్రమే తన ప్రపంచం. అలాగే తనకి ఒక డ్రీమ్ ఉంటుంది, ఒక బిగ్గెస్ట్ డ్యాన్సర్ అవ్వాలని. అప్పుడే మనం డ్రామాలోని మేల్ లీడ్ మిస్టర్ హాన్ని చూస్తాం. తనేమో యువాన్ కోసం డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే రూమ్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా తన డ్యాన్స్ ప్రాక్టీస్ అయిపోగానే తను తీసుకెళ్ళడానికి అప్పుడే అక్కడికి యువాన్ వచ్చి అంటూ ఉంటుంది. అతనేమో స్మోక్ చేస్తూ ఉంటే తనకు కొంచెం అన్కంఫర్ట్గా అయిపోతుంది. అలాగే ఇలా అంటూ చెప్తూ ఉంటుంది, ఏంటి నువ్వు ఇక్కడికి రావడానికి రీజన్ గ్రాండ్మా మంచి ఫుడ్ ప్రిపేర్ చేసింది కావచ్చు కదా, అందుకే గ్రాండ్మా నన్ను తీసుకురావడానికి పంపించింది కదా అంటే అవును అని సైగ చేస్తాడు. సో అప్పుడే తను అడుగుతూ ఉంటుంది, నా డ్యాన్స్ ఎలా ఉంది అనగాని అతను ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తను కూడా తన వెనకాలే వెళ్తూ ఉంటుంది. సో ప్రజెంట్లో ఏమో కార్లో ఇదంతా తలుచుకొని ఏంటి నాకు సడన్గా ఇన్ని ఇయర్స్ తర్వాత ఇలాంటి డ్రీమ్ వచ్చింది, అది కూడా హాన్ గురించి అని అనుకుంటుంది. అప్పుడే మనకు అర్థమవుతుంది తను ఒక డ్యాన్సర్ కాదు. సో వాళ్ళిద్దరూ ఒక ప్రొఫెషనల్ రిపోర్టర్స్ అవుతారు. వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటుంది, ఈరోజు మన ఇద్దరం కలిసి డిన్నర్కి వెళ్దామా అంటే లేదు నిన్న బాయ్ ఫ్రెండ్తో బయటికి వెళ్ళే పని ఉంది అని యువాన్ అంటుంది. అప్పుడే యువాన్ యొక్క బాయ్ ఫ్రెండ్ కాల్ చేసి, చూడు ఈరోజు మనం బయటికి వెళ్ళాల్సిన పని లేదు, నాకు ఒక అర్జెంట్ పార్టీ ఉంది, నువ్వు కూడా నాతో పార్టీకి రావాలి, ఎందుకంటే అక్కడ లో కంపెనీ యొక్క మిస్టర్ హాన్ వస్తున్నాడు అనగానే తనేమో షాక్ అవుతుంది. ఏంటి హాన్ అంటే నా చిన్నప్పటి ఫ్రెండ్ కాదు కదా అని అనుకుంటుంది. అప్పుడే తను అంటుంది, లేదు నేను కొంచెం అన్కంఫర్టబుల్గా ఉన్నాను, నాకు పీరియడ్స్ వచ్చాయంటే పీరియడ్స్ ఎవ్రీ మంత్ వస్తాయి కదా, నీకు తెలుసు కదా మిస్టర్ హాన్తో మీట్ అవ్వడం నాకు ఎంత ఇంపార్టెంటో అని అంటూ ఉంటే, లేదు నాకు పీరియడ్స్తో పాటు కొంచెం కోల్డ్ కూడా ఉంది అనగానే, లేదు నువ్వు రావాల్సిందే అనగానే తను ఇష్టం లేకపోయినా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కోసం ఓకే అంటుంది. ఇక్కడ మిస్టర్ హాన్ ఏమో వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటాడు, ఏంటి నువ్వు అబ్రాడ్లోనే సెటిల్ అవుతావు అనుకున్నాను, కానీ నువ్వు మళ్ళీ రిటర్న్ వచ్చావు అని అంటూ ఉంటే తనేమో చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి యువాన్ అలాగే తన బాయ్ ఫ్రెండ్ జే వస్తారు. సో వాళ్ళిద్దరూ లోపలికి వస్తూ ఉంటే హాన్ ఏమో యువాన్ని చూసి షాక్ అవుతాడు. ఏంటి తినిక్కడ ఉంది సర్ప్రైజ్గా అని ఫీల్ అవుతాడు. అలాగే అనుకుంటూ ఉంటాడు, తను అస్సలు చేంజ్ కాలేదు అని తనని చూస్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, ఆ అమ్మాయి నీకు తెలుసా, ఆ అమ్మాయి మిస్టర్ జే గ్రూప్ కంపెనీ యొక్క CEO గర్ల్ ఫ్రెండ్ అని. వాళ్ళిద్దరూ గర్ల్ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్ అనగానే వాళ్ళిద్దరు రిలేషన్షిప్ ఎలా ఉంది అని హాన్ అంటాడు. నేను చాలా ఇంటర్వ్యూలో చూశాను, వాళ్ళిద్దరు చాలా బాగున్నారు అని అంటాడు. హాన్ ఏమో దూరం నుంచి యువాన్ని చూస్తూ నోటీస్ చేస్తాడు, తను చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది అని. కానీ తన బాయ్ ఫ్రెండ్ ఏమో క్లయింట్తో మీట్ అవడంలోనే బిజీగా ఉన్నాడని. అప్పుడే తను అంటూ ఉంటుంది, యువాన్ నాకు కొంచెం చాలా అన్కంఫర్టబుల్గా ఉంది, నేను వెళ్ళి రెస్ట్ రూమ్లో రెస్ట్ తీసుకుంటాను అనగానే ఓకే అని అంటాడు. సో తనేమో ఒక రూమ్కి వెళ్ళగానే అక్కడ మిస్టర్ హాన్ ఉంటాడు. హాన్ని చూసి సారీ ఇది నీ రూమ్ అని వెళ్ళబోతూ ఉంటే, నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు, ఇది ఖాళీగానే ఉంది అంటే లేదు నేను వేరే రూమ్లో రెస్ట్ తీసుకుంటాను అంటే అన్ని రూమ్స్ ఫీల్ ఉన్నాయి, సో నువ్వు ఇందులో కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు అనగానే తనేమో ఓకే అంటుంది. అలా కొంచెం టైంలోనే మళ్ళీ బయటికి వచ్చి చెప్తూ ఉంటుంది, థ్యాంక్ యూ మిస్టర్ హాన్ అనగానే అతను అంటూ ఉంటాడు, అవునా మిస్టర్ హానా కొత్తగా పిలుస్తున్నావు, నువ్వు నన్ను ఎలా పిలిచేవాడో గుర్తుకు లేదా అనగానే తను ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటుంది. సో తన డ్యాన్స్ క్లాస్ అయిపోగానే హ్యాపీగా హౌస్కి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ గ్రాండ్మా తనకి ఇష్టమైన డ్యాన్స్ షోని కొనిపెడుతుంది. అలాగే హ్యాపీగా ఫీల్ అవుతూ పక్కనే ఉన్న మిస్టర్ హాన్ని చూస్తుంది. ఇతనెవరు గ్రాండ్మా అంటే, ఇతను మీ గ్రాండ్పా యొక్క బెస్ట్ ఫ్రెండ్ యొక్క మన్మడు, నీకు తెలుసా నువ్వు మీ మమ్మీ కడుపులో ఉన్నప్పుడే మీ ఇద్దరికి మ్యారేజ్ ఫిక్స్ చేసాం అని. ఇతను నీకంటే 5 years పెద్ద అని చెప్పగానే తనేమో షాక్ అవుతూ ఉంటుంది. అప్పుడే ప్రజెంట్లో అంటూ ఉంటాడు, మనం చాలా రోజుల తర్వాత మీట్ అయ్యాం కదా అని అంటాడు. తను అంటూ ఉంటుంది, మిస్టర్ హాన్ నువ్వు ఎలా ఉన్నావు అనగానే నేను చాలా బాగున్నాను, సరే నీ డ్యాన్స్ ప్రాక్టీస్ ఎలా ఉంది అంటే లేదు ఇప్పుడు నేను డ్యాన్స్ చేయడం ఆపేశాను అనగానే అది విని అతను షాక్ అవుతాడు. అప్పుడే మిస్టర్ హాన్ని మీట్ అవడానికి ఒక పర్సన్ వస్తాడు. అతని పేరు మిస్టర్ వాంగ్ ఏమో వస్తూ అలాగే యువాన్ని చూస్తూనే ఉంటాడు. సో అలా చూస్తూ మీరు ఎవరు అని అడగానే తను చెప్తూ ఉంటుంది, నేను జే గ్రూప్ కంపెనీ యొక్క CEO గర్ల్ ఫ్రెండ్ని అని చెప్తుంది. అలాగే హాన్ కూడా యువాన్ని నా ఫ్రెండ్ అని పరిచయం చేయగానే తనేమో మీరిద్దరూ మాట్లాడుకోండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ మిస్టర్ వాంగ్ ఏమో తను అలానే చూస్తూ ఉంటాడు వెనక్కి తిరిగి. మరి అప్పుడే
హాన్ అడుగుతుంటాడు, ఏమైంది, నువ్వెందుకు తనని అలానే చూస్తూ ఉన్నావంటే, తను సేమ్ నా వైఫ్ లానే ఉంది. చెప్పాలంటే నా వైఫ్ యొక్క ఫేస్ కట్ మొత్తం తనలో ఉంది. నా బ్రేకప్ అయ్యాక తను ఎక్కడికో వెళ్ళిపోయింది. నేను చాలా టైమ్స్ తను వెతకడానికి ట్రై చేశాను, నాకు ఎక్కడ తను కనిపించట్లేదు. సో నా కూతురు అనిపిస్తుంది, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా, తన హెయిర్ని నాకు ఇవ్వడానికి ట్రై చేస్తావా, నేను నా కూతురు యొక్క DNA టెస్ట్ చేపిస్తాను అనగానే అతనేమో ఓకే అంటాడు. ఇక్కడేమో జే వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటాడు, నీకు అలాగే సాంగ్కి ఉన్న పాస్ట్ రిలేషన్షిప్ గురించి ఇప్పుడు నీ ప్రజెంట్ గర్ల్ ఫ్రెండ్కి చెప్తావా అంటే, లేదు ఒకవేళ తనకు తెలిసిందనుకో పక్కా నాతో బ్రేకప్ చేస్తుంది అనగాని, సరే మరి సాంగ్ తొందరలోనే అబ్రాడ్ నుంచి ఇక్కడికి రాబోతుంది కదా, మరి తిన సంగతి ఏంటి, నేను మ్యారేజ్ చేసుకుంటావా లేదా అంటే, ప్రస్తుతానికైతే ఆలోచిస్తున్నాను, ఎందుకంటే యువన్ చాలా మంచిది, అలాగే చాలా ఇన్నోసెంట్ కూడా, నా ప్రతి మాటకి నో చెప్పదు అని అంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి యువన్ వచ్చి, మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు అనగానే, ఏం లేదు బిజినెస్ గురించి అని అంటాడు. అలాగే తనేమో అలా నిల్చుని ఉంటే అప్పుడే ఒక వెయిటర్ వచ్చి తనకి జింజర్ చూపిస్తుంది, అలాగే బ్లాంకెట్ ఇస్తుంది. ఆ బ్లాంకెట్లో ఏమో ఒక లెటర్ ఉంటుంది. హాన్ పెడతాడు, చూడు అది ఫ్రెష్, నువ్వు దాన్ని యూజ్ చేసుకోవచ్చు అని పెడతాడు. అప్పుడే తన దగ్గరికి తన బాయ్ ఫ్రెండ్ వచ్చి చెప్తూ ఉంటాడు, సారీ కొంచెం లేట్ అయింది, అలాగే నాకు హాన్తో సైన్ అయిపోతే మనం వెళ్ళిపోదామని అంటాడు. అలాగే మళ్ళీ వెళ్ళి బిజినెస్ వడ్డీలతో మాట్లాడుతూ ఉంటాడు. తినేమో సూప్ తాగుతూ అక్కడేమో హాన్ తనకి షేర్ చేస్తూ ఉంటే తిని దూరం నుంచి చూస్తూ ఉంటుంది. అలాగే వాళ్ళిద్దరూ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అలాగే యువన్ ఏమో కార్లో వెళ్తూ ఉంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అంటూ ఉంటాడు, అయినా మిస్టర్ హాన్ ఎంత ఆరోగ్యంట్, తను నాకు వీచాట్లో యాడ్ చేసుకోవడానికి నో చెప్పాడు అనగాని తను అంటూ ఉంటుంది, అలా ఎవరిని పడితే వాళ్ళని అతను యాడ్ చేసుకోడు అంటే, నేనేమన్నా నార్మల్ పర్సన్నా, నేను కూడా ఒక పెద్ద కంపెనీకి సీఈఓనే కదా అని అంటాడు. అలాగే నేను విన్నాను నువ్వు అతను సేమ్ క్లాస్మేట్స్ అంట, ఒకసారి అతన్ని డిన్నర్కి పిలవచ్చు కదా అనగాని, అప్పుడే అతను తన దగ్గర ఉన్న ఒక బ్యాగ్లో లెటర్ చూసి అదేంటి అనే లోపు తను అంటూ ఉంటుంది, లేదు అతనితో నాకు పెద్ద పరిచయం లేదు, ఎక్కువగా మాట్లాడను అనగానే, అవునులే అతను చూడడానికి అంత అరగెంట్గా ఉన్నాడు అని చెప్తూ ఉంటాడు. అప్పుడే తనకి తన గర్ల్ ఫ్రెండ్ నుంచి మెసేజ్ వస్తుంది, నేను ఆల్రెడీ కంట్రీకి వచ్చాను అని హోటల్కి పిలుస్తుంది. సో అప్పుడే మళ్ళీ కాల్ కూడా చేసేసరికి ఇమ్మీడియట్గా తినకు చెప్తూ ఉంటాడు, చూడు నాకు ఆఫీస్ నుంచి అర్జెంట్ వర్క్ ఉంది, సో నేను వెళ్ళాల్సి వస్తుంది అంటే, సరే నువ్వు వెళ్ళు, నేను ట్యాక్సీ పట్టుకొని వెళ్తాను అని అంటుంది. సో తన్నేమో మిడిల్లో ఉన్న దింపి, సరే జాగ్రత్త, టేక్ కేర్, నువ్వు ఇంటికి వెళ్ళాక కాల్ చేయని అబద్ధము ప్రేమ చూపిస్తూ వెళ్ళిపోతాడు. తనేమో ట్యాక్సీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎంతసేపటికి ట్యాక్సీ రాదు. అప్పుడే అక్కడికి హాన్ వస్తాడు. హాన్ ఏమో కార్లో కూర్చోరా అనగానే తనేమో కార్లో కూర్చుంటుంది. అప్పుడే అతను అంటూ ఉంటాడు, ఏంటి నీ బాయ్ ఫ్రెండ్ ఇలా ట్రీట్ చేస్తున్నాడు నిన్ను అంటే, లేదు తనకి కంపెనీ నుంచి అర్జెంట్ వర్క్ ఉందంట అనగాని, అవునా గర్ల్ ఫ్రెండ్ని ఇంటి కాడ దింపేంత కూడా టైం లేదా అని అంటూ ఉంటాడు. మీరిద్దరు లవ్లో ఉండి 5 years అవుతుంది కదా అంటే, లేదు ఇంకా 5 yearsకి 1 month తక్కువే అనగాని, నువ్వు అతని పేరెంట్స్ని మీట్ అయ్యావంటే, 2 times మీట్ అయ్యాను అని అంటుంది. సరే మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటారు అంటే, ఇయర్ లాస్ట్లో చేసుకుంటాను అనగాని, సరే తనకేమో బ్లాంకెట్ ఇస్తూ ఉంటుంది. తన బ్లాంకెట్ రిటర్న్ ఇస్తూ ఉంటే, లేదు ఇప్పుడు నీకు పీరియడ్స్ కదా నువ్వే యూజ్ చేసుకో, నీకు చలి పెడుతుంటుంది అంటే, నీకెలా తెలుసు అని మనసులో అనుకుంటుంది. అప్పుడే అతను అంటాడు, నేను రెస్ట్ రూమ్లో చూశాను అనగాని తనేమో కొంచెం షైగా ఫీల్ అవుతుంది. అలాగే కార్లో తనని చూస్తూ అనుకుంటూ ఉంటాడు, ఎన్ని ఇయర్స్ అయినా దీని ఎంత క్యూట్గా ఉంది అని అనుకుంటాడు. అలాగే తన హౌస్ రాగాని తనేమో థ్యాంక్ యూ చెప్తూ ఉంటే తను అంటూ ఉంటాడు, చూడు నేను ఇంకా ఓల్డ్ నెంబర్నే యూజ్ చేస్తున్నాను, నువ్వు సేవ్ చేసుకుంటావా అంటే, లేదు ఆల్రెడీ ఆ నెంబర్ నా దగ్గర సేవ్లోనే ఉంది అనగానే హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే మనసులో అనుకుంటాడు, నేను ఇప్పుడు తను నన్ను రిజెక్ట్ చేస్తే ఏంటి మ్యారేజ్లో, నేను తను ఒక మంచి ఫ్రెండ్ లాగా ప్రొటెక్ట్ చేస్తాను అని అనుకుంటాడు. సో అప్పుడే తనకి తన బాయ్ ఫ్రెండ్ నుంచి కాల్ వస్తుంది, నువ్వు హౌస్కి వెళ్ళావా, సారీ కొంచెం వర్క్ వల్ల నేను డ్రాప్ చేయలేదు అనగానే, ఓకే అని అంటుంది. కానీ ఇక్కడ అతనేమో ఆల్రెడీ తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో రొమాన్స్ చేస్తూ తినని చీట్ చేస్తాడు. సో ఇక్కడేమో అతను అంటూ ఉంటాడు మెసేజ్లో, చూడు నేను ఇక్కడే ఉంటాను కొన్ని డేస్ దాకా, నువ్వు కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అనగానే తనేమో ఓకే అంటుంది. సో సరే బాయ్ చెప్పి అక్కడ నుంచి వెళ్తూ ఉంటే హ్యాండ్ మీద చేయి పెట్టి చిన్నగా ఒక హెయిర్ తీసుకుంటాడు. అలాగే హెయిర్ని పట్టుకొని అది ఎలాగైనా మిస్టర్ వాంగ్కి అలానే అసిస్టెంట్కి చెప్తాడు. తను లైట్ ఆఫ్ చేసేదాకా అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు. సో తను లైట్ ఆఫ్ చేయగానే తను వెళ్తూ కార్లో, ఏంటి తన బ్లాంకెట్ ఇక్కడే మర్చిపోయింది అని అనుకుంటాడు. అలా హౌస్కి వెళ్ళి తన బ్లాంకెట్ కప్పుకొని
తన గురించి రొమాన్స్ కలగంటూ ఉంటాడు. తను ఇమీడియట్గా లేచి ఏంటి ఈ బ్లాంకెట్లో తన స్మెల్ రావడం వల్ల నాకు ఇలాంటి డ్రీమ్ వచ్చింది అని ఇమీడియట్గా కంట్రోల్ చేసుకోవడానికి ఓ స్నానం చేస్తూ ఉంటాడు. కానీ తన డ్రీమ్ కలగంటూనే ఉంటాడు. అలాగే మిడ్ నైట్లో వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి నేను చెప్పిన గిఫ్ట్ ప్రిపేర్ చేసావా అంటే ఏంటి ఇప్పుడు టైం ఎంత అవుతుంది, అయినా నువ్వు మ్యారేజ్ చేసుకోబోతున్నావు అంటే లేదు నేను గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అనగాని ఏంటి ఆ లిటిల్ డెవిల్ నీ ఫియాన్సీకా అంటే అవును అని అంటాడు. కానీ తను వేరే అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంటుంది అనగాని అంత మిలియన్స్ గిఫ్ట్ని నువ్వు తనకి ఇస్తావు అంటే నేను తన కోసమే ప్రిపేర్ చేశాను కాబట్టి తనకే ఇవ్వాలనుకుంటున్నాను అని తరపున అని అంటాడు. సో అలాగే తనేమో కంపెనీకి వెళ్తూ అనుకుంటూ ఉంటాడు ఇన్ని డేస్ అవుతుంది నా నెంబర్ తన దగ్గర ఉన్నా కానీ కాంటాక్ట్ అవ్వలేదు అని బాధపడుతూ ఉంటాడు. ఇక్కడ యువాన్ అలాగే వాళ్ళ ఫ్రెండ్ ఏమో మీ సాంగ్ని మీట్ అవడానికి ఇంటర్వ్యూ తీసుకోవడానికి వెయిట్ చేస్తూ ఉంటారు. సాంగ్ ఒక ఫేమస్ బెల్లీ డాన్సర్ కానీ తను కావాలని వాళ్ళని 2 hours దాకా వెయిట్ చేపిస్తుంది. అప్పుడే యువాన్ దగ్గరికి తన బాయ్ ఫ్రెండ్ జే వస్తాడు. సో మన ఇద్దరం టైం స్పెండ్ చేద్దామా అని. అప్పుడే సాంగ్ ఏమో దూరం నుంచి తన బాయ్ ఫ్రెండ్ జేని చూసి ఇమీడియట్గా జేకి కాల్ చేస్తుంది ఎక్స్ బాయ్ ఫ్రెండ్కి. నాకు చాలా అన్ఈజీగా ఉంది తొందరగా మీట్ అవ్వడానికి రానగానే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏమో నాకు అర్జెంట్ మీటింగ్ ఉందని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలాగే సాంగ్ ఏమో ఇమీడియట్గా యువాన్కి మెసేజ్ చేస్తుంది చూడు ఈరోజు నేను చాలా బిజీగా ఉన్నాను ఇంటర్వ్యూ ఇవ్వలేను అనగానే వాళ్ళ ఫ్రెండ్కి చాలా కోపం వస్తూ ఉంటుంది. 2 hours నుంచి వెయిట్ చేయించింది ఇప్పుడేమో ఇంటర్వ్యూ ఇవ్వనంది ముందే చెప్పొచ్చు కదా అని అంటుంది. అలా వాళ్ళిద్దరూ వెళ్తూ ఉంటే తన బాయ్ ఫ్రెండ్కి కాల్ చేస్తుంది యువాన్. అతను అంటూ ఉంటాడు నేను ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాను అని అంటాడు. కానీ కార్లో సాంగ్తో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. సో యువాన్ ఏమో వాళ్ళ ఫ్రెండ్తో డిన్నర్కి వెళ్తుంది. వాళ్ళ ఫ్రెండ్ ఏమో వాంగ్ గురించి చెప్తూ ఉంటే అప్పుడే తనని చూసి నువ్వెందుకు ఇంత డల్గా అలాగే సాడ్గా ఉన్నావు అంటే నేను నా బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ చేసుకోవాలనుకుంటున్నాను అనగాని తనేమో షాక్ అవుతుంది. ఇక్కడేమో మిస్టర్ హాన్కి వాంగ్ కాల్ చేసి డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాయి తను నిజంగానే నా కూతురు ఒకవేళ ఛాన్స్ ఉంటే నేను నా కూతుర్ని మీట్ అవ్వాలనుకుంటున్నాను నువ్వు మీటింగ్ని అరేంజ్ చేస్తావా అంటే ఓకే అని అంటాడు. ఇక్కడేమో వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంది సరే నువ్వు అతనితో బ్రేకప్ ఎందుకు చేసుకోవాలనుకుంటున్నావు అంటే చెప్పాలంటే మేమిద్దరం స్టార్టింగ్లో చాలా బాగుండే మా రిలేషన్ అతను నన్ను ఎంత బాగా చూసుకునేటోడు అంటే తన కెరియర్లో కూడా నేను చాలా సపోర్ట్ చేశాను వన్స్ తన కెరియర్ చాలా మంచిగా అయ్యేసరికి నన్ను పట్టించుకోవడమే మానేశాడు అని అంటూ ఉంటుంది. ఇక్కడేమో మరి వాళ్ళ ఫ్రెండ్ అడుగుతూ ఉంటుంది ఇప్పుడు మీ ఇద్దరికి మ్యారేజ్ టైం కదా అయినా నువ్వు అతన్ని ఎలా లవ్ చేయడం స్టార్ట్ చేసావంటే చెప్తూ ఉంటుంది ఒకసారి తనకి బ్లడ్ షుగర్ లో అవడం వల్ల తన కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడే అతను వచ్చి తనని సేవ్ చేస్తాడు. డాక్టర్ ఏమో మీ ఫ్రెండే నిన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు అనగానే తనేమో థ్యాంక్ యూ చెప్తుంది. కానీ సడన్గా తన చైన్ మిస్ అయ్యేసరికి నువ్వు దీనికోసమే వెతుకుతున్నావా అంటే అవును ఇది మమ్మీ యొక్క చైన్ అని తీసుకుంటుంది. అలాగే అతనేమో తనకి చాక్లెట్ ఇస్తాడు చూడు మళ్ళీ బ్లడ్ షుగర్ లో కాకుండా ఉండాలని. మొత్తం ఆ కేరింగ్ తనకి బాగా నచ్చి అతను ఇష్టపడడం స్టార్ట్ చేస్తుంది. ప్రజెంట్లో ఏంటంటూ ఉంటుంది చూడు మీ మ్యారేజ్ దాకా వచ్చింది కదా ఇప్పుడు నువ్వు బ్రేకప్ చేసుకుంటే ఎలా అంటే అతనితో నేను హ్యాపీగా లేను అని చెప్తుంది. అప్పుడే మిస్టర్ హాన్ ఏమో తనకి మెసేజ్ చేయడం చూసి తను ఫుల్గా డ్రింక్ చేయడం వల్ల తనకి లవ్ స్టిక్కర్ పెడుతుంది. అప్పుడే హాన్ చూసి అనుకుంటూ ఉంటాడు మేబీ తన లవర్కి సెండ్ చేయబోయి నాకు సెండ్ చేసింది కావచ్చు అని అనుకుంటాడు. అప్పుడే ఇంకొక స్టిక్కర్ చేయగానే తను షాక్ అవుతాడు. ఏంటి ఏం జరిగిందని ఇమీడియట్గా కాల్ చేస్తాడు. తనేమో చాలా మత్తులో ఉండడం వల్ల కాల్ లిఫ్ట్ చేయదు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ కాల్ లిఫ్ట్ చేసి తిని చాలా డ్రింక్ చేసింది అనగానే హే హోటల్ అంటే వాళ్ళ ఫ్రెండ్ ఏమో రెస్టారెంట్ ఏం చెప్పగానే ఇమీడియట్గా అక్కడికి వెళ్తాడు. తనేమో అతన్ని చూసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే నువ్వు ఫుల్గా డ్రింక్ చేసావు కదా నేను నిన్ను హౌస్ దాకా డ్రాప్ చేయడానికి తీసుకెళ్తాను అనగానే లేదు చూడు నేను నడుస్తాను అని నడుస్తూ చూడు నేను డ్యాన్స్ కూడా చేయగలుగుతాను అని డ్యాన్స్ చేస్తుంది. సడన్గా కింద పడే టైంకి అతనేమో పట్టుకుంటాడు. ఏంటి తిన కాలుకి ఏమైంది అని అనుకుంటాడు. అలాగే తననేమో ఇది ఎక్కువ అంటే ఎందుకు నేను స్టెప్స్ ఎక్కి వెళ్ళిపోతాను అంటే చూడు నువ్వు ఆల్రెడీ ఫుల్గా డ్రింక్ చేసావు నువ్వు ఇవన్నీ స్టెప్స్ ఎక్కలేవు అనగానే తనేమో అతని మీద ఎక్కుతుంది. అప్పుడే తనకి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ నుంచి కాల్ వస్తుంది. సో వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో నా వర్క్ అయిపోయింది నేను మీట్ అవ్వడానికి వస్తాను అంటే అవసరం లేదు ఆల్రెడీ నేను హౌస్కి రీచ్ అయ్యాను అనగానే చూడు నువ్వు నాకు బాగా గుర్తొస్తున్నావు అంటే తనేమో కాల్ కట్ చేస్తుంది. ఇక్కడ ఆల్రెడీ తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో ఉండి ఏంటి ఫస్ట్ టైం తిన్న కాల్ కట్ చేసింది ఇంత సడన్గా అని అనుకుంటాడు. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ తను లేచి షాక్ అవుతుంది ఏంటి నేను ఎవరి ప్లేస్లో ఉన్నాను అని
ఉంటే సడన్గా ఒక నోట్ చూస్తుంది. అందులో బ్రేక్ఫాస్ట్కి కిందికి రాని మెసేజ్ చూడగానే తను కిందికి వెళ్తుంది. అప్పుడే అతను అంటూ ఉంటాడు, సారీ, నైట్ నువ్వు ఫుల్గా డ్రింక్ చేసావు కదా, ఒంటరిగా వదిలేయడం ఇష్టం లేక నేను నా హౌస్కి తీసుకొని వచ్చాను అనగాని తను అంటుంది, సారీ నేను ప్రాబ్లంలో ఫేస్ చేసినందుకు. అంటే ఏం పర్వాలేదు అని అంటాడు. కానీ నైట్ తను పంపించిన మెసేజెస్ చూసి తను కొంచెం షైగా ఫీల్ అవుతుంటే పక్కనే హాన్ కూడా అది చూసి పక్క నుంచి వెళ్ళిపోతాడు. అలాగే తను బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ ఏమో తన ఫోన్కి ఐడి పంపిస్తుంది, అలాగే వీడియో పంపిస్తుంది. సో ఒక నోట్ కూడా పంపిస్తుంది, చూడు నైట్ వచ్చి అతను నిన్ను హౌస్ దాకా డ్రాప్ చేస్తానన్నాడు, నీ ఫ్రెండ్ అని చెప్పాడు, కానీ నాకు నమ్మబుద్ధి కాలేదు, అందుకే నేను ఫ్యూచర్ సెక్యూరిటీ కోసం అతని ఐడిని అలాగే వీడియోని తీశాను. ఒకవేళ నేనే నీ ప్లేస్లో ఉంటే ఈరోజు మా ఇద్దరికి నైట్స్ కూడా స్పెండ్ అయ్యేది అనగానే తన ఆ మాట విని కొంచెం షైగా ఫీల్ అవుతుంది. పక్కనే హాన్ వచ్చేసరికి హాన్ ఏమో హాన్తో అంటూ ఉంటుంది, తను కొంచెం డ్రింక్ చేసిందంటే నాకు అలా అనిపించట్లేదే అని అంటాడు. అలాగే తను బ్రేక్ఫాస్ట్ చేసి అతని దగ్గరికి రాగానే చెప్తూ ఉంటాడు, నేను నీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి, నాకు తెలుసు ఇది నీకు కొంచెం అన్ఈజీగా అనిపిస్తుందని, కానీ నీకు నిజం తెలియాలి కదా. అలాగే మీ ఫాదర్ ఎవరు కాదు, మిస్టర్ వాంగే. నీతో కలిసి నీ హెయిర్ని DNA టెస్ట్ చేయించాను, అప్పుడే అర్థమైంది. ఒకవేళ నువ్వు కావాలనుకుంటే అతను మన హౌస్ బయట వెయిట్ చేస్తూ ఉన్నాడు, నిన్ను మీట్ అవ్వాలనుకుంటున్నాడు. ఒకవేళ చెప్పు, నీకు కంఫర్ట్ అనిపించకపోతే చెప్పు, నేను అతనికి చెప్పి పంపించేస్తాను అనగానే తను అంటుంది, లేదు, ఎంతైనా అతను నా ఫాదర్ కదా, నేను మీట్ అవ్వాల్సిందే అని అంటుంది. సో మిస్టర్ వాంగ్ ఏమో తను లోపలికి పిలిచి మీరిద్దరూ మాట్లాడుకోండి అని హాన్ ఏమో బయటికి వెళ్ళిపోతాడు. మిస్టర్ వాంగ్ ఏమో నర్వస్గా ఉంటాడు ఆ టైంలో, కానీ తనతో మాట్లాడుతూ హ్యాపీగా ఫీల్ అవుతాడు. చెప్తూ ఉంటాడు, నాకు హాన్ చెప్పాడు మీ మమ్మీ చిన్నప్పుడే చనిపోయిందంట కదా, మీ అమ్మమ్మ వాళ్ళ హౌస్లో పెరిగావంట కదా. అంటే అవును అని అంటుంది. చెప్పాలంటే ఆ టైంలో మాకు బ్రేకప్ అయ్యే టైంలో మీ మమ్మీ ప్రెగ్నెంట్ అని నాకు తెలియదు. సో తను బ్రేకప్ అయ్యాక తన కోసం నేను చాలా ప్లేస్లో వెతికాను, కానీ తను నాకు ఎక్కడా కనిపించట్లేదు. ఇప్పుడు నేను నిన్ను చాలా బాగా చూసుకోవాలనుకుంటున్నాను అంటూ ఉంటే తనేమో చాలా నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటే తను అంటూ ఉంటాడు, నాకు తెలుసు నేను సడన్గా వచ్చి నీ ఫాదర్ని ఇవన్నీ చెప్తూ ఉంటే నీకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, నువ్వు కంఫర్టబుల్గా అయినప్పుడు చెప్పు అని మనం వీచాట్లో యాడ్ చేసుకుందామా అంటే ఓకే అంటేని. అలా వాళ్ళిద్దరు వీచాట్లో యాడ్ చేసుకొని మిస్టర్ హ్యామ్గ్ ఏమో చాలా హ్యాపీనెస్తో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలాగే వాంగ్ అక్కడి నుంచి వెళ్ళగానే హాన్ వస్తాడు. సో తనకేమో మిస్టర్ వాంగ్ వాళ్ళ ఫాదర్ తనకి జ్యువెలరీ అలాగే ఫొటోస్ పంపించి నీకు ఏది నచ్చిందో చెప్పు, అన్నీ కొని పెడతాను అని అంటాడు. అలాగే నిన్ను ఎవరైనా ఇబ్బంది పెడితే చెప్పు, నేను చూసుకుంటాను అని అంటూ ఉంటే హాన్ అంటూ ఉంటాడు, మీ ఫాదర్కి మీ మమ్మీ అంటే చాలా ఇష్టం, అంటే ఈ విషయం నాకు తెలుసు అని ఫ్లాష్ బ్యాక్లో కలగంటూ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్లో చెప్తూ ఉంటుంది, వాళ్ళ మమ్మీని అడుగుతుంది, మమ్మీ అందరికీ ఫాదర్ ఉన్నాడు కదా, మరి నాకు ఫాదర్ లేడేంటి అంటే నీ ఫాదర్ ఎప్పుడో ఒకరోజు నేను మీట్ అవుతాడు, చెప్పాలంటే అతని దగ్గర నుంచి నేనే వచ్చేసాను. అలాగే నాకు తెలుసు టైంలో అతనికి చాలా పర్సనల్ ప్రాబ్లం ఉండడం వల్ల నాకు కూడా ప్రాబ్లం ఉండడం వల్ల నేను అతన్ని మీట్ అవ్వకుండా వచ్చేసాను. కానీ అతను మీట్ అవుతే నేను చూడు నేను ఎంత ప్రేమగా చూసుకుంటాడు, ఎందుకంటే అతనికి మనం అంటే అంత ఇష్టం అని చెప్తుంది. సో ప్రజెంట్లో ఏమో తను అంటూ ఉంటుంది, అయినా బయాలజికల్ ఫాదర్ కదా, ఎలాగో నేను యాక్సెప్ట్ చేయాల్సిందే, వేరే ఛాన్స్ లేదు అని అంటుంది. అప్పుడే వాళ్ళ డాడీ ఏమో తన కోసం చాలా జ్యువెలరీ ఫొటోస్ అన్నీ సెండ్ చేస్తూ ఉంటే నిజంగా ఫాదర్స్ లవ్ ఇలా ఉంటుందా అంటే అవును, ఇది మీ మమ్మీ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఎందుకంటే వాంగ్ మీ మమ్మీని చాలా ఇష్టపడ్డాడు కదా, అందుకే నీ మీద అంత ప్రేమ చూపిస్తున్నాడు. ఒకవేళ నువ్వే అలాగే చిన్నగా అంటూ ఉంటాడు, ఒకవేళ నువ్వే నా వైఫ్ అయితే నేను మన పిల్లల్ని ఇంకా బాగా చూసుకుంటాను అనగానే తనేమో అంటూ ఉంటుంది, నువ్వేమో చెప్పావంటే ఏం లేదు అని అంటాడు. సీన్లో ఏమో సాంగ్ యువాన్ని ఇంటర్వ్యూకి పిలుస్తుంది. యువానేమో ఒక ప్లేస్కి వెళ్తుంది హోటల్లో. సో హోటల్కి వెళ్ళగానే అక్కడ చాలామంది క్లయింట్స్ ఉంటారు. సాంగ్ అంటుంటుంది, సారీ నాకు ఇక్కడే ఇంటర్వ్యూ తీసుకోవాలనిపించింది, ఎందుకంటే నాకు ఇంకా వేరే టైం లేదు అనగానే యువానేమో ఓకే అంటుంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ తనని గట్టిగా చూస్తున్నాను చూసి షాక్ అవుతుంది, ఏంటి వీళ్ళందరూ ఇలా చూస్తున్నారని ఇమీడియట్గా సాంగ్తో అంటూ ఉంటుంది, మ్యామ్ మీరు ఫ్రీగా ఉన్నప్పుడే నేను ఇంటర్వ్యూ తీసుకుంటాను, ఎందుకంటే ఇప్పుడు మీ బిజీ షెడ్యూల్ కదా అని వెళ్ళబోతూ ఉంటే అందులో ఉన్న ఒక పర్సన్ ఏమో తను ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తాడు. అప్పుడే తను అంటూ ఉంటుంది, చూడండి నేను రిపోర్టర్ని, మీరు ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు, అలా సాంగ్ మీరు ఇంటర్వ్యూ కోసం పిలిచి ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అనగానే ఇంకొక పర్సన్ ఏమో అరే డోర్ క్లోజ్ చేయండి రా, తిని ఎలా వెళ్తుందో చూద్దామంటే ఓ నిన్ననే కదా మీతో ఇంటర్వ్యూ తీసుకున్నాను, మీరు ఏమన్నారు మీకు కంపెనీలో ఉన్న ఫీమేల్ ఎంప్లాయీస్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం ఉండదు అన్నారు, మరి నాతో చేసింది ఏంది అనగానే అతను భయపడి ఇమీడియట్గా ఈసారి తను వదిలేయండి, ఎందుకంటే మనకి రీసెంట్గానే కదా
ప్రమోషన్ వచ్చింది అంటే తనేమో అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్తుంది. అలాగే సాంగ్ అనుకుంటూ ఉంటుంది. ఏంటి తిన పరువు తీసి తిని ఇబ్బంది పెడదాం అనుకున్నాను, ఈ విషయాన్ని జేకి వీడియో పంపిద్దాం అనుకున్నాను, కానీ తిని చాలా టాలెంటెడ్గా బయటకు వెళ్ళింది అని సాంగ్ ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే తన ఎదురుగా హాన్ వస్తాడు. హాన్ ఏమో యువాన్ని చూసి ఏమైంది అని, అలాగే అసిస్టెంట్తో లోపల ఏం జరిగిందో కనుక్కో అని చెప్పి సైగ చేస్తాడు. అసిస్టెంట్ ఏమో లోపలికి వెళ్ళి యువాన్ని ఇబ్బంది చేసిన పర్సన్ అడుగుతూ ఉంటాడు. మిస్టర్ హాన్ యొక్క అసిస్టెంట్, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే, మా బాస్ మీకు ఆర్డర్ వేశాడు నువ్వు ఫుల్గా డ్రింక్ తాగాలి అని. కానీ అతనేమో హాన్ యొక్క మాటను రిజెక్ట్ చేయలేడు కాబట్టి ఫుల్గా డ్రింక్ తాగుతూ ఉంటాడు. ఇది కాదు అని ఇంకా ఫుల్ బాటిల్స్ అన్ని ఇచ్చేసరికి అతను మొత్తం తాగి అన్హెల్తీగా అయిపోతాడు. ఇక్కడేమో హాన్తో మాట్లాడుతుంటే సడన్గా తన బాయ్ ఫ్రెండ్ని చూస్తుంది. ఏంటి ఇది ఇతని బిజినెస్ మీటింగ్ కోసం బయట ఉన్నానని చెప్పాడు కదా, సడన్గా ఈ హోటల్లో ఏం చేస్తున్నాడు అని హాన్ వైపు దాచుకుంటూ ఉంటే హాన్ ఏమో అది గమనించి తనని దాచిపెడతాడు. అలాగే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏమో మిస్టర్ హాన్ని చూసి, మిస్టర్ హాన్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే, నాకు కొంచెం మీటింగ్ ఉంది అందుకే వచ్చాను అని అంటుంటే, హాన్ మీకు తెలుసా నా గర్ల్ ఫ్రెండ్ కూడా మీ క్లాస్మేటే అని చెప్తూ సడన్గా తన పక్కన ఉన్న అమ్మాయి ఏంటి నాకు గర్ల్ ఫ్రెండ్లా అనిపించింది అని చూడబోతుంటే, చూడు ఇప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నాను తర్వాత మీట్ అవుదాం అనగానే అతనేమో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో ఇతనేమో కారులో తీసుకొచ్చి అంటూ ఉంటాడు, ఏంటి నీ బాయ్ ఫ్రెండ్తో గొడవ అయిందా, అతన్ని మీట్ అవ్వకుండా మాట్లాడలేదు అంటే, ఏం లేదు అని తను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. తను ఇలా ఇబ్బందిలో ఉన్నానని వాష్రూమ్కి వెళ్తుంది. వాష్రూమ్లో ఏమో తను కాల్ చేస్తుంది తన బాయ్ ఫ్రెండ్కి, నేను కొంతమంది మధ్యలో చిక్కుకున్నాను, నేను చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాను, నన్ను వచ్చి తీసుకెళ్తానికి రా అంటే, అప్పుడే తనకి తన కంపెనీ నుంచి కాల్ వస్తుంది, ఈరోజు మనం మిస్టర్ వాంగ్ని మీట్ అవడానికి వెళ్ళాలి అని. తనేమో లేదు నా గర్ల్ ఫ్రెండ్ పిలిచింది అంటే, చూడు తను నీకు చిన్న రిపోర్టరు, సో నువ్వు మిస్టర్ వాంగ్ని మీట్ అవుతే మన కంపెనీ ఇంకా పెద్దగా అవుతుంది అనగానే వాంగ్ మీట్ అవడమే ఇంపార్టెంట్ అని తినకేమో బిజినెస్ మీటింగ్ అని చెప్తాడు. అలాగే ప్రజెంట్లో ఏమో తను అంటూ ఉంటుంది, నువ్వు ఇంత సడన్గా ఇక్కడికి ఎలా వచ్చావు అంటే, చెప్పాలంటే మిస్టర్ వాంగ్ నన్ను ఇక్కడికి పంపించాడు అనగానే తను గుర్తు తెచ్చుకుంటుంది. తను తన బాయ్ ఫ్రెండ్ రావడానికి నో చెప్పగానే తన డాడీకి కాల్ చేస్తుంది. వాళ్ళ డాడీ ఏమో చాలా ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నా కానీ మీటింగ్ ఆపేసి బయటికి వెళ్ళి మాట్లాడతాడు. అలాగే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు తన కూతురు కాల్ చేసిందని. సో అతను అంటూ ఉంటాడు, ఏమైంది అంటే, ఇక నేను కొంతమంది సీనియర్స్ మధ్యలో చిక్కుకున్నాను, చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాను, మీరు మీట్ అవడానికి వస్తారా తీసుకెళ్ళడానికి అంటే. సో ఇమ్మీడియట్గా తనేమో హాన్ని పంపిస్తాడు, ఎందుకంటే అతను చాలా దూరంలో ఉన్నాడు కాబట్టి రావడానికి లేట్ అవుతుంది అని. సో అది చెప్పగానే హాన్తో అంటూ ఉంటుంది, సారీ నేను ప్రాబ్లం రాకముందుకే మిమ్మల్ని అందరినీ హడావుట్ చేశాను అంటే, ఏం పర్వాలేదు, నువ్వు నీ సేఫ్టీ ఇంపార్టెంట్, అలాగే నువ్వు గ్రేట్, ఎందుకంటే ముందే పసిగట్టావు ప్రతి ఒక్కటి అండ్ వాళ్ళకి కరెక్ట్గానే బుద్ధి చెప్పావని హాన్ అంటాడు. సో నీ సేఫ్టీనే ఇంపార్టెంట్ కదా అనగానే తను అనుకుంటుంది, నా బాయ్ ఫ్రెండ్ ఏమో అసలు బిజినెస్ మీటింగ్లో ఉన్నా చిన్న మీటింగ్ ఉన్నా నన్ను అవాయిడ్ చేస్తాడు, మా ఫాదర్ ఏమో ఇంత ఈజీగా రెస్పాన్స్ అయ్యాడు, అలాగే మిస్టర్ హాన్ కూడా, వీళ్ళిద్దరు ఇంత కేరింగ్గా చూసుకుంటూ ఉంటే నా బాయ్ ఫ్రెండ్ ఏంటి అసలు నన్ను పట్టించుకోవట్లేదు అని అనుకుంటుంది. అప్పుడే స్నోఫాల్ వస్తూ ఉంటే తనేమో కార్ ఆపి ఒక ప్లేస్లో కూర్చొని తన బాయ్ ఫ్రెండ్కి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటే అతను అంటాడు, ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను, నేను నీతో తర్వాత మాట్లాడతాను అనగానే తను అంటుంది, లేదు నీతో మాట్లాడడానికి రీజన్ మన ఇద్దరం బ్రేకప్ చేసుకుందాం, ఇంక ఈ రిలేషన్షిప్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు అనగాని, ఇంత సడన్గా ఏమైంది మన ఇద్దరం మీట్ అయి మాట్లాడదామంటే, లేదు అవసరం లేదు అని బ్లాక్ చేస్తుంది. ఇక్కడ అసిస్టెంట్ ఏమో బాస్కి చెప్తూ ఉంటాడు, సో తన బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ చెప్పుకుంది, నాకెలా తెలుసు అంటే నా వైఫ్ కూడా హియరింగ్ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను లిప్ మూమెంట్తోనే మాట్లాడడానికి ట్రై చేస్తాను అనగానే అతను ఆ మాట విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే తనేమో బ్రేకప్ చెప్పాక కొంచెం హ్యాపీగానే ఫీల్ అవుతుంది, వావ్ ఇప్పుడు నాకేంటి ఇంత ఫ్రీడమ్ వచ్చినట్టు అనిపిస్తుంది అని. ఇక్కడ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏమో ఎలాగూ తను బ్రేకప్ చెప్పిందని కొంచెం టెన్షన్ పడుతూ ఉంటే సాంగ్ పిలవగానే మళ్ళీ నార్మల్గా వెళ్ళి తనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ తనేమో హ్యాపీగా ఉండడం చూసి మిస్టర్ హాన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే తన్ని కార్ దాకా డ్రాప్ చేసి అంటూ ఉంటాడు, ఏంటి నువ్వు మళ్ళీ నీ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి రిటర్న్ వెళ్తావా అంటే, లేదు ఎందుకంటే అతనితో నేను బ్రేకప్ చెప్పాను, అలాగే నేను ఇదంతా ఆలోచించే చేశాను, ఇంకా నేను వెళ్ళను అని చెప్తుంది. అలాగే తనేమో హౌస్కి వెళ్తే చూస్తూ ఉంటాడు, ఫ్లాష్ బ్యాక్లో తన ఎంగేజ్మెంట్ అలాగే
అలాగే తనతో మ్యారేజ్కి నో చెప్పడానికి రీజన్ చెప్తూ ఉంటుంది. నేను వేరే పర్సన్ని ఇష్టపడుతున్నాను, అందుకే నేను నిన్ను మ్యారేజ్ చేసుకోను అనగానే అతను కూడా తన సంతోషం కోసం ఓకే అంటాడు. ప్రజెంట్లో ఏమో అనుకుంటూ ఉంటాడు, నేను మళ్ళీ తినని పర్సూ చేయడానికి స్టార్ట్ చేస్తాను అని అనుకుంటాడు. ఇక్కడేమో మిస్టర్ హాన్కి వాళ్ళ గ్రాండ్ పా కాల్ చేసి, ఎప్పుడు నువ్వు వర్క్లో బిజీగానే ఉంటావా, ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటావు, ఎప్పుడు నేను నీ పిల్లల్ని చూసే అవకాశం వస్తుంది, నేను నీకోసం యువాన్ లాంటి క్యూట్ అమ్మాయిని వెతికాను, కానీ నువ్వు తన్నే మ్యారేజ్ చేసుకోవడానికి నో చెప్పావు, ఇప్పుడు తను కూడా మిస్ అయింది అంటే గ్రాండ్ పా నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తను ఎక్కడికి మిస్ కాలేదు, అలాగే తొందరలోనే నా బేబీస్ని కూడా చూస్తామని హ్యాపీగా చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ డే ఏమో తను ఆఫీస్కి వెళ్ళడానికి రోడ్ మీద వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అతను వచ్చి, నేను ఇలా వెళ్తున్నాను, నువ్వు దారిలో కనిపించావు, నీ కంపెనీ కూడా ఇటు సైడే కదా, నేను మీటింగ్ కూడా ఇటు సైడే వెళ్తున్నాను రా అని అంటాడు. కానీ అలా అబద్ధం చెప్తాడు. అసిస్టెంట్ అనుకుంటాడు, మా బాస్ మ్యామ్ కోసమే వచ్చారు కానీ ఇలా అబద్ధం చెప్తున్నాడు అని అనుకుంటారు. సో అప్పుడే అతను అలాగే తన కోసం ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ని కూడా తీసుకురాగానే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. వావ్, ఇది నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ కదా అని అనుకుంటుంది. అలాగే తనతో పాటు డిన్నర్కి వెళ్తుంది. డిన్నర్లో న్యూస్లో ఏమో టీవీలో మిస్టర్ హాన్ గురించి ఇతను ఎప్పుడు వర్క్ హాలిక్ అని చెప్తూ ఉంటే తను అంటుంది, నువ్వు ఎప్పుడు వర్క్ హాలిక్ అని టీవీలో చెప్తున్నారు, కానీ నువ్వు నాతో డిన్నర్కి వచ్చేంత ఫ్రీ ఉన్నావా అంటే వాళ్ళు ఏదో టీవీలో చెప్తారు, నేను ఎప్పుడు ఫ్రీనే అని చెప్తాడు. అప్పుడే తనేమో మిస్టర్ సాంగ్ డ్యాన్స్ చేస్తూ ఉంటే అక్కడ ప్రోగ్రాంలో అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. అది చూసి కొంచెం సాడ్గా ఫీల్ అయ్యేసరికి అతను అడుగుతూ ఉంటాడు, నువ్వు డ్యాన్స్ వేయడానికి ఆపేసావని, ఎందుకంటే తనకి ఫస్ట్లో డ్యాన్సే ప్రపంచం కదా. అప్పుడు తను అంటుంది, లేదు డ్యాన్స్లో డైట్ మెయింటైన్ చేయాలి కదా, నాకు అదంతా చేత కాదు అని చెప్తుంది. ఏమో నెక్స్ట్ డే ఆఫీస్లో ఫుల్గా వర్క్ చేస్తూ ఉంటాడు. సో అసిస్టెంట్ అనుకుంటాడు, మా బాస్ 2 days నుంచి మ్యామ్తో బిజీగా ఉన్నాడు కాబట్టి వర్క్లో ఇంత బాగా పనిచేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటాడు. కానీ ఇక్కడేమో అతను ఇంకా తన గురించి ఆలోచిస్తాడు, యువాన్ గురించి. అలాగే తన ఫ్రెండ్కి కాల్ చేసి, అసలు తను డ్యాన్స్ ఎందుకు ఆపేసింది, తను ఈ మధ్యలో నడవడం కూడా సరిగ్గా నడవట్లేదు, సో నువ్వు తన కాలికి ఏమైనా ఫ్రాక్చర్ అయిందో కనుక్కో అని చెప్తాడు. ఇక్కడ తన ఆఫీస్కి వెళ్ళగానే తన డైరెక్టర్ చెప్తూ ఉంటాడు, చూడు నీకు సాంగ్ నేను ఇంటర్వ్యూకి పిలిచి మిస్బిహేవ్ చేయడానికి చాలా మందిని పెట్టింది కదా, సో తన దగ్గర నుంచి మనం యాక్షన్ తీసుకోవాలి అని చెప్తాడు. చెప్పాలంటే డైరెక్టర్కి వాంగ్ ఆల్రెడీ రిపోర్ట్ చేస్తాడు, అందుకే డైరెక్టర్ ఏమో తనకి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. డైరెక్టర్ అంటూ ఉంటాడు, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నేను ఆఫీస్లో ఎవరికి చెప్పను మిస్టర్ వాంగ్ మీ ఫాదర్ అని చెప్తాడు. వాళ్ళ ఫ్రెండ్ ఏమో బయటికి వచ్చాక, ఏంటి డైరెక్టర్ ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నాడు, అలాగే మిస్ సాంగ్తోనే ఆపోజిట్గా మాట్లాడదామంటున్నాడు అనగానే తను అనుకుంటుంది, తిని నా బెస్ట్ ఫ్రెండ్ కదా, సో మా ఫాదర్ గురించి చెప్పాలి అని, లైఫ్లో ఒక ఫాదర్ ఉండడం ఎంత ఇంపార్టెంట్ అని అనుకుంటుంది. అలాగే చెప్తుంది, నీకు ఒక విషయం చెప్పాలి, మిస్టర్ వాంగ్ నా ఫాదర్ అనగానే తను షాక్ అవుతుంది, ఏంటి అతను నీ ఫాదరా, అంటే సిటీలోనే రిచెస్ట్ పర్సన్ నీ ఫాదర్, ఇప్పుడు నువ్వు ఒక యువరానివా, నేను ఇది సినిమాలో మూవీలో డ్రామాలోనే చూశాను, కానీ రియల్ లైఫ్లో ఇలా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. వావ్, ఈ విషయం ఎంత బాగుంది, అండ్ నువ్వు నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్కి చెప్పావంటే లేదు అనగానే, ఒకవేళ ఆ రోజు మీకు తెలుసుంటే ఆ రోజు పక్కా నేను సేవ్ చేసేయడానికి వచ్చేవాడు అని అంటుంటే, ఫాస్ట్ కదా వదిలేసే అని అంటుంది. హాన్ ఏమో కాల్ చేస్తాడు, చూడు ఒకరోజు మనం డిన్నర్కి బయటకు వెళ్దామా అంటే, లేదు ఆ రోజు నేను నా టీమ్మేట్తో బయటకు వెళ్తున్నాను అని చెప్తుంది. ఇక్కడేమో వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంది, ఏంటి మిస్టర్ హాన్ నేను కొంచెం డిఫరెంట్గానే ట్రీట్ చేస్తున్నాడు, పికప్ చేయడానికి డ్రాప్ చేయడానికి, అలాగే నీ ఫేవరెట్ ఫుడ్ని లంచ్కి ఆఫీస్కి కూడా పంపిస్తున్నాడు అని అంటుంటే, లేదు నువ్వు అంత ఎక్కువగా ఆలోచించకు, ఎందుకంటే వాళ్ళ మమ్మీ చనిపోయాక మా దగ్గరే చాలా ఇయర్స్ ఉన్నాడు, చాలా డేస్ ఉన్నాడు, అందుకే నేనంటే చాలా కొంచెం కేరింగ్ అని చెప్తూ ఉంటుంది. కానీ ఇక్కడేమో మిస్టర్ హాన్ వాళ్ళ ఫ్రెండ్ని మీట్ అయ్యాక వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, ఏంటి నువ్వు నీ ఎక్స్ ఫియాన్సీని మర్చిపోలేకపోతున్నావా, తనంటే నీకు చాలా ఇష్టం అనుకుంటా అంటే, అవును అనగానే, మరి ఆ రోజు ఎంగేజ్మెంట్ ఎందుకు క్యాన్సిల్ చేసావంటే, చెప్పాలంటే తనకి వేరే పర్సన్ ఇష్టం, అలాగే తను చాలా ఎంగేజ్లో ఉంది కదా, అలాగే గ్రాండ్ మాకు కూడా ఈ విషయం తెలియదు, గ్రాండ్ మా మాట ఏమో తను నో చెప్పలేదు, అందుకే నాకు వచ్చి చెప్పింది, సో తనని ప్రాబ్లం నుంచి సేవ్ చేయడానికి నేనే నాకు ఇష్టం లేదని మా గ్రాండ్ పాకి అలాగే వాళ్ళ గ్రాండ్ మాకి చెప్పాను అనగానే, బావు అంటే నువ్వు అప్పటి నుంచి తను అంత ప్రొటెక్ట్ చేస్తూ ఇష్టపడ్డావా, అయినా నువ్వు తను ఎందుకు ఇష్టపడ్డావు, తను యంగ్ అండ్ బ్యూటిఫుల్గా ఉందని అంటే, లేదు నా లైఫ్కి లైమ్ లైట్ అనగానే ఫ్లాష్ బ్యాక్లో ఏమో వాళ్ళ మమ్మీ చనిపోయినప్పుడు అతను వాళ్ళ మమ్మీ యొక్క ఫోటో చూస్తూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే తన దగ్గరికి యువాన్ వచ్చి చెప్తూ ఉంటుంది, చూడు మా మమ్మీ కూడా చనిపోయింది కదా, అలాగే నీ దగ్గర మీ పేరెంట్స్, మీ డాడీ ఉన్నాడు, మీ గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు, నా దగ్గర ఓన్లీ నా గ్రాండ్ మమ్మీ ఉంది, గ్రాండ్ పేరెంట్ మాత్రమే ఉంది, సో నువ్వు హ్యాపీగా ఉండాలి, ఎందుకంటే లైఫ్లో ఇలా జరుగుతూ ఉంటాయని తనని హ్యాపీ చేయడానికి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అతనేమో ఆ టైంలో చూస్తూ కొంచెం హ్యాపీ మూడ్కి వస్తాడు. సో
ప్రజెంట్లో ఏమో వాళ్ళ ఫ్రెండ్కి చెప్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, నీ లైట్ లైన్ నీ ఎదురుగానే ఉంది అంటే అతనేమో నమ్మడు. అప్పుడే వెనక్కి తిరిగి చూసేసరికి ఆల్రెడీ యువానేమో తన టీమ్మేట్స్తో వస్తుంది. అక్కడ రెస్టారెంట్ అంతా ఫీల్గా ఉండేసరికి వెళ్ళబోతూ ఉంటారు. అప్పుడే హానేమో మీరు నాతో జాయిన్ కావచ్చు అని వాళ్ళ టేబుల్ దగ్గర కూర్చోబెడతాడు. సో వాళ్ళందరూ హాని చూసి కొంచెం నర్వస్గా ఫీల్ అవుతారు, ఎందుకంటే ఇతను ల్యూ గ్రూప్ కంపెనీ యొక్క సీఈఓ కదా అని. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, హాని యొక్క ఫ్రెండ్, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఇతను అందరితో ఫ్రీగా ఉంటాడు అని చెప్తారు. అప్పుడే వాళ్ళందరూ ట్రూత్ ఆర్ గేమ్ ఆడగానే వాళ్ళ ఫ్రెండ్ అడుగుతాడు, మిస్టర్ హాన్ని నువ్వు ఎవరన్నా అమ్మాయిని ఇష్టపడుతున్నావు అనగానే అతనేమో హా అంటాడు. అలాగే నేను తనని పర్చూ చేయడానికి ట్రై చేస్తున్నాను అనగాని ఆ అమ్మాయి ఎవరు అని వాళ్ళ ఫ్రెండ్ అంటే, చూడు ఒక్కసారి గేమ్కి ఒక్కటే క్వశ్చన్ వేస్తాను, నేను ప్రతిసారి ఆన్సర్ చెప్పను అనగాని అప్పుడే మిస్ యువాన్కి ఏమో అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. సో కాల్ లిఫ్ట్ చేయగానే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏమో, చూడు ప్లీజ్ మనం ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం అనగానే తనేమో కాల్ కట్ చేస్తుంది. ఇది నోటీస్ చేసిన మిస్టర్ హాన్ అంటాడు, ఎవరు అంటే ఏదో రాంగ్ నెంబర్లే అనగానే నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంటే తినకెలా తెలిసింది అని అనుకుంటుంది. అలాగే వాళ్ళ ఫ్రెండ్ చెప్తూ ఉన్నది కదా ఫాస్ట్లో అతన్ని కొంచెం డిఫరెంట్గా ట్రీట్ చేస్తున్నాడని, అది గుర్తు తెచ్చుకుంటుంది. అప్పుడే అతనికి మళ్ళీ తన బాయ్ ఫ్రెండ్ నుంచి మెసేజ్ రాగానే ఇది చూసి అతను కొంచెం జెలస్గా ఫీల్ అయ్యి చెప్తూ ఉంటాడు, అవును ఆ అమ్మాయిని నేను 15 years నుంచి ఇష్టపడుతున్నాను, అలాగే నేను తనని స్నోలో మీట్ అయ్యాను, కొన్ని డేస్ తన హౌస్లోనే ఉన్నాను. ఇవన్నీ చెప్తూ ఉంటే తను షాక్ అవుతుంది, ఏంటి ఇతను నా గురించే చెప్తున్నాడు అని అనుకొని మనసులో అనుకుంటుంది. అప్పుడే అతను మెసేజ్ చేస్తాడు, నేను ఇష్టపడే అమ్మాయి ఎవరో కాదు నువ్వే అనగానే తను షాక్ అవుతుంది, ఇంత సడన్గా ఇలా మ్యాటర్ చెప్పాడు అని. సో ఏంటి నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకోవడానికి నో నా ఎస్సా అంటే తనేమో సైలెంట్గా ఉండేసరికి పక్క నుంచి మళ్ళీ చిన్నగా మాట్లాడుకుంటూ ఉంటారు, నువ్వు జోక్ చేస్తున్నావు అంటే నేను ఎప్పుడైనా నీతో జోక్ చేశానా, నేను సీరియస్గానే మాట్లాడుతున్నాను అని అంటూ ఉంటే తనేమో నర్వస్గా ఫీల్ అయ్యి అక్కడున్న ఫుల్ డ్రింక్ తాగుతుంది. సో అతనేమో డ్రాప్ చేయడానికి హౌస్కి తీసుకొస్తాడు. సో తను ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టగానే ఏంటి నువ్వు నన్ను ఇన్ని ఇయర్స్ నుంచి ఇష్టపడుతున్నావు అంటే అతనేమో సైలెంట్గా ఉంటాడు, నాకు ఆన్సర్ కావాలి అనగాని అతను కిస్ చేస్తాడు, తను కూడా అతన్ని కిస్ చేస్తుంది. అలా వాళ్ళిద్దరూ మంచి రొమాంటిక్గా కిస్ చేసుకున్నాక నెక్స్ట్ డే మార్నింగ్ తనకు అసలు ఏం గుర్తున్న నైట్ జరిగింది, ఎందుకంటే ఫుల్గా డ్రింక్ చేసింది కాబట్టి. కానీ తను బ్రష్ చేసే టైంలో తనకు గుర్తొస్తుంది ఏంటంటే మిస్టర్ హాన్తో తను కిస్ చేసిందని, అలాగే నైట్స్ కూడా స్పెండ్ చేయాలనుకుంటే. అప్పుడే హాన్ అంటాడు, నువ్వు ఫుల్గా డ్రింక్ చేసావు కదా ఇప్పుడు వద్దు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది గుర్తు తెచ్చుకొని తనేమో షైగా ఫీల్ అవుతుంది. అప్పుడే అతను మెసేజ్ చేస్తాడు, నువ్వు లేచావా అంటే నా ఆఫీస్ కూడా వెళ్ళాను అని. మళ్ళీ ఈవినింగ్ మెసేజ్ చేస్తాడు, ఏంటి నేను డ్రాప్ చేయాలంటే ఆల్రెడీ హౌస్కి వచ్చాను అని. సరే మన ఇద్దరం డిన్నర్ మీట్ అవుదామంటే లేదు నాకు హెడేక్ వస్తుంది అని మెసేజ్ చేయగానే తను అనుకుంటాడు, ఏంటి తిన్నాను అవాయిడ్ చేస్తుంది అని అనుకుంటాడు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ ఏమో నేను లైమ్ లైట్ నేను ఇక్కడ చూశాను అని ఫోటో చేయగానే అర్థమవుతుంది, అంటే తను కావాలనే నన్ను అవాయిడ్ చేస్తుంది అని. అలాగే తనేమో వాళ్ళ ఫ్రెండ్తో కలిసి డిన్నర్కి వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్కి చెప్తూ ఉంటుంది, చూడు మిస్టర్ హాన్ నాకు ప్రపోజ్ చేశాడు అనగానే నేను చెప్పాను కదా అతను నేను డిఫరెంట్గా ట్రీట్ చేస్తున్నాడని అంటూ ఉంటే అదే రెస్టారెంట్లో మిస్టర్ హాన్ కూడా ఉంటాడు. అలాగే అదే రెస్టారెంట్లో తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కూడా వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో ఉంటాడు. అప్పుడే తనేమో ఏంటి నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఆల్రెడీ ఇంకో అమ్మాయిని పట్టుకున్నాడా అని వాళ్ళ మాటలు వింటూ ఉంటారు. అప్పుడే వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏమో వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు, ఏంటి నువ్వు మిస్ యువాన్ని కదా ఇష్టపడేది, మరి తినేంటి అంటే ఇంకో ఫ్రెండ్ అంటాడు, తను కాలేజ్ టైం నుంచి మిస్ సాంగ్ని ఇష్టపడుతున్నాడు, కానీ సాంగ్ అప్లోడ్ వెళ్ళడం వల్ల సో తన ప్లేస్లో ఇతను తీసుకున్నాడు. అలాగే తనను జస్ట్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నావు కదా అంటే లేదు తను జస్ట్ బ్యూటిఫుల్గా ఉంది, అలాగే నేను జస్ట్ తనతో రిలేషన్ కంటిన్యూ చేశాను, కానీ మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు అనగానే ఇదంతా. అలాగే వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, తను కాలేజ్ టైం నుంచి సాంగ్ని ఇష్టపడేవాడు, కానీ తను డ్యాన్స్ కోసం అబ్రాడ్ వెళ్ళింది కాబట్టి తన ప్లేస్లో యువాన్ని ఇష్టపడ్డాడు. యువాన్ కూడా ఒక బెల్లీ డ్యాన్సరే అని, కానీ తన మధ్యలో డ్యాన్స్ ఎందుకు ఆగిపోయింది అంటే తన డ్యాన్స్ ఆగిపోవడానికి రీజన్ ఇతను ఫుల్గా డ్రింక్ చేసి ఫ్లాష్ బ్యాక్లో తనను తీసుకెళ్తూ ఉంటుంది. కానీ స్లిప్ ఆ టైంలో అతను వెయిట్ మోయలేక అతన్ని వెయిట్ పట్టుకోలేక తను స్లిప్ అయి తన కాలికి ఫ్రాక్చర్ అవుతుంది. సో ప్రజెంట్లో వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, తను ఒక రిపోర్టర్ అలాగే మంచి క్లయింట్స్ అందరినీ ఇంటర్వ్యూ చేస్తుంది కాబట్టి వాళ్ళందరినీ ఇంప్రెస్ చేయడానికి నేను ఎక్కడికి వెళ్ళినా బిజినెస్ పార్టీకి తనను ఒక టూల్ లాగా యూజ్ చేసుకోవడానికి తీసుకెళ్తాడు, అంతకుమించి ఇంకేం లేదు అనగాని ఇదంతా విని హాన్కి అలాగే
యువాన్కి చాలా కోపం వస్తుంది. యువాన్ ఏమో అతని మీద గట్టిగా బుద్ధి చెప్పడానికి వచ్చేలోపు హాన్ ఏమో వస్తూ ఉంటాడు. హాన్ని చూసి తను అక్కడే ఆగిపోతుంది. అప్పుడే హాన్ ఏమో వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళ మిస్టర్ జే ఏమో మిస్టర్ హాన్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారని హ్యాండ్ షేక్ ఇవ్వబోతూ ఉంటే తను అంటాడు నీ క్యారెక్టర్ చాలా బ్యాడ్, అలాగే నువ్వు తను వదిలేదు, తనే నిన్ను వదిలేసింది, మీ ఇద్దరికి బ్రేకప్ అయింది కదా అనగానే వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో షాక్ అవుతారు. ఏంటి ఆల్రెడీ యువన్తో బ్రేకప్ అయిందా, ఈ విషయం చెప్పలేదు అని. సో నువ్వు ఒక లైఫ్లో ఒక మంచి వర్జన్ని పోగొట్టుకున్నావు అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే తను ఆలోచిస్తూ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్లో ఏంటి ఇతను నాకు ఇప్పుడు ఇంత సపోర్ట్ చేశాడు అని ఫ్లాష్ బ్యాక్లో కూడా తను డ్యాన్స్ చేస్తూ ఉంటే మిగతా డ్యాన్స్ పార్ట్నర్స్ అందరూ అంటూ ఉంటారు దీనికి వీళ్ళ డాడీ ఎవరో కూడా తెలియదు అని మాట్లాడుతూ ఉంటే ఇమీడియట్గా ఆ టైంలో కూడా హాన్ వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇచ్చి తనకి సారీ చెప్పంటాడు. సో ప్రజెంట్లో అనుకుంటూ ఉంటుంది పాస్ట్లోనూ సపోర్ట్ చేశాడు, ప్రజెంట్లోనూ సపోర్ట్ చేశాడు అని. నన్ను హౌస్ దాకా డ్రాప్ చేస్తావా అని వచ్చి అడుగుతుంది స్మైల్ ఇస్తూ. ఏమో ఇవన్నీ చూసి షాక్ అవుతాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని తన హ్యాండ్ పట్టుకోగానే మిస్టర్ హాన్ ఏమో తన హ్యాండ్ వదులు అని తను తీసుకొని వెళ్తూ ఉంటే ఇతను షాక్ అవుతాడు వీళ్ళిద్దరు ఇలా కలుసుకున్నారు అని. అలాగే కార్లో వెళ్తూ సరే మన ఇద్దరు ఈరోజు నువ్వు నాకు చాలా సపోర్ట్ చేసావు కదా, మన ఇద్దరం డిన్నర్కి వెళ్ళి డ్రింక్ కూడా చేద్దామంటే డిన్నర్ ఓకే కానీ డ్రింక్ వద్దు అనగానే తన కిస్సీని గుర్తు తెచ్చుకొని కొంచెం షైగా ఫీల్ అవుతుంది. అలాగే హౌస్కి వచ్చాక వాళ్ళ గ్రాండ్ మా ఏమో చూడు నువ్వు హాట్ వాటర్లో నీ కాళ్ళను పెట్టు అప్పుడు సెట్ అవుతుంది అంటే మళ్ళీ గ్రాండ్మాతో మాట్లాడుతూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్లో ఏమో తన యాంకిల్కి దెబ్బ తగలడం వల్ల తను సరిగ్గా డ్యాన్స్ వేయలేకపోతుంది. కానీ వాళ్ళ మమ్మీ యొక్క డ్రీమ్ తను మంచి డ్యాన్సర్ అవ్వాలని, కానీ తను డ్యాన్స్ వేయకపోవడం వల్ల అక్కడ ఉన్న డ్యాన్సర్స్ అందరూ తను ఎగతాళి చేస్తూ ఉంటే తన లైఫ్ మీద విరక్తి పుడుతుంది. డ్యాన్స్ కూడా ప్రాపర్గా వేయలేదని. అప్పుడే గ్రాండ్మా కూడా నోటీస్ చేసి చూడు నువ్వు డ్యాన్స్ వేయడం ఆపేసే ఎందుకంటే నీకు చాలా పెయిన్ వస్తుంది కదా అంటే గ్రాండ్మా మీద కూడా అరుస్తుంది. సో ప్రజెంట్లో ఏమో తను చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే తనకి నోటిఫికేషన్ వస్తుంది తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ని ఫాలో అవుతున్నాడని. అలాగే ఆ పోస్టులన్నీ చూసి షాక్ అవుతుంది. అంటే తను 5 years బ్యాక్ తను అబ్రాడ్ వెళ్ళిందని నన్ను అప్రోచ్ అయ్యాడు, అలాగే నాకు లవ్ కన్ఫెస్ చేశాడు, కానీ నేను జస్ట్ సబ్స్టిట్యూటేనా, నేను ఇతని ఇంకా మర్చిపోవాలి మూవ్ ఆన్ అవ్వాలి అని ఇమీడియట్గా అతనికి ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని తీసుకెళ్ళి బయట పడేస్తానికి వెళ్ళేలోపు స్నోఫాల్ అవుతూ ఉంటుంది. అదే టైంకి అక్కడ మిస్టర్ హాన్ తన ఎదురుగా ఉంటాడు. నీ గురించి నేను కొంచెం బాధపడ్డాను అందుకే వచ్చాను అనగాని తనేమో హ్యాపీగా ఫీల్ అయ్యి లోపలికి వెళ్దాం పదా అని హౌస్ లోపలికి ఇన్వైట్ చేస్తుంది మిస్టర్ హాన్. అలాగే హౌస్కి వచ్చాక తను అంటూ ఉంటాడు నువ్వెంత హార్ట్లెస్, నువ్వు కిస్ ఇచ్చాక కూడా నా రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు అంటే తను అంటుంది నువ్వు కావాలంటే ఆ రోజు నన్ను దూరం చేయాల్సింది అంటే లేదు, నువ్వే క్లోజ్గా వచ్చావు అంటే ఏంటి నువ్వు నన్ను దూరం చేసేంత స్టామినా కూడా లేదా అనగాని అతను అంటూ ఉంటాడు నేను నిన్ను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను అనగాని ఇప్పుడు నా దగ్గర దానికి ఆన్సర్ లేదు, అయినా నీ దగ్గర చాలామంది అమ్మాయిల ఆప్షన్ ఉంటారు కదా, నన్నే ఎందుకు మ్యారేజ్ చేసుకుంటావు అంటే ఒకవేళ నేను మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటే నిన్ను మాత్రమే మ్యారేజ్ చేసుకుంటాను అనగాని తనేమో కొంచెం షైగా ఫీల్ అవుతుంది. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్తో ఉంటూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్ అంటాడు ఏంటి ఈరోజు కొంచెం ఓవర్గానే ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటే ఏం లేదు అని చెప్తూ ఉంటే చూడు తన కాలు ఎందుకు ఫ్రాక్చర్ అయిందో నేను ఎంక్వైరీ చేశాను, చెప్పాలంటే ఆ రోజు జై గ్రూప్లో వాళ్ళ ఫ్రెండ్ ఒకరు ఇవన్నీ ఇష్టపడుతున్నారని తెలిసి ఇమ్మీడియట్గా తను అంటూ ఉంటాడు జై తను నా డాగ్ నేనేం చెప్తే అదే వింటుంది అని కావాలని ఫుల్గా డ్రింక్ చేసి నైట్ తనను పిక్ చేసుకోవడానికి రమ్మంటాడు. సో తనేమో పిక్ చేసుకోవడానికి రావడం వల్ల తనని చూసుకుంటూ సడన్గా తన కాల్ స్లిప్ అవడం వల్ల ఫ్రాక్చర్ అయింది అంటే సరే ఇప్పుడు తన లెగ్ ఫ్రాక్చర్ సెట్ చేసే పర్సన్ ఎవరు లేరా అంటే ఉన్నారు, అది మీ డాడీ మాత్రమే సెట్ చేయగలుగుతాడు, నాకు తెలుసు మీ డాడీ అంటే నీకు ఇష్టం లేదని, కానీ ఈ విషయం గురించి ఒకసారి ఆలోచించు అనగాని ఎందుకంటే మీ మమ్మీ చనిపోయినప్పుడు మీ డాడీ రాలేదు కదా అనగానే తను ఆలోచిస్తూ ఉంటాడు. అలాగే నెక్స్ట్ సీన్లో ఏమో ఇవాన్ని మీట్ అవడానికి వాళ్ళ గ్రాండ్ మా వస్తుంది. అలాగే వాళ్ళ గ్రాండ్ మా అంటుంది చూడు నేను ఈ హౌస్ కింద ఉన్నాను అని చెప్తుంది. అప్పుడే అక్కడికి ఇవాన్ యొక్క గ్రాండ్ మాని మీట్ అవ్వడానికి మిస్టర్ జే వస్తాడు. అలాగే జే అంటూ ఉంటాడు గ్రాండ్ మా నీకు తెలుసా తనతో బ్రేకప్ చెప్పి వేరే అబ్బాయితో తిరుగుతుంది అనగానే గ్రాండ్ మా అంటూ ఉంటుంది అసలు నువ్వు ముందు నాతో మాట్లాడకు, అలాగే ఇప్పుడే నేను వాళ్ళ బయాలజికల్ ఫాదర్ వాంగ్ని మీట్ అయ్యి వస్తున్నాను అనగానే ఏంటి తన బయాలజికల్ ఫాదర్ వాంగా అని షాక్ అవుతాడు. అప్పుడే తను అంటూ ఉంటుంది గ్రాండ్ మా చూడు నీ వల్లని తనకెంతో ఇష్టమైన డ్యాన్స్ని వేయలేకపోతుంది, అలాగే నువ్వు ఇంకా తను సఫర్ చేయాలని చూడకు, నా మనమరాలు నీ వల్ల చాలా సఫర్ అయిందని చెప్పి నేను మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే తనేమో కిందికి వచ్చి వాళ్ళిద్దరు మాటలు వింటుంది. గ్రాండ్ మా ఏమో లోపలికి వెళ్ళగానే అతనితో అంటూ ఉంటుంది చూడు నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ యొక్క
ప్లేస్లో నన్ను సబ్స్టిట్యూట్ పెట్టుకున్నావు. అలాగే నువ్వే నాతో బ్రేకప్ చేసుకోవడానికి చాలానే ప్రయత్నించావు, నన్ను అవాయిడ్ చేసావు. సో నేను ఫైనల్గా బ్రేకప్ చెప్పాను కదా, ఇంకా నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు. అలాగే మా డాడీ రాంగ్ అని నేను నీతో బ్రేకప్ చెప్పలేదు. నాకు ఇప్పుడు నువ్వు ఇష్టం లేదు, ఎందుకంటే నువ్వు చేసే పనుల వల్ల అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే నెక్స్ట్ సీన్లో ఏమో తను వాళ్ళ డాడీ ఏమో బిజినెస్ ట్రిప్ నుంచి వచ్చి తనకి కాల్ చేస్తాడు. నేను నిన్ను మీట్ అవ్వాలనుకుంటున్నాను అనగాని సో తనేమో మీట్ అవుతుంది. తను అప్పుడే వాళ్ళ డాడీ ఏమో ఫుల్ హ్యాపీగా తన కోసం చాలా గిఫ్ట్స్ ఇచ్చి నిజంగా నువ్వు నన్ను మీట్ అవ్వనుకున్నా అంటే ఎందుకు మీట్ కాను, నువ్వు కూడా నా ఫ్యామిలీనే కదా అని అంటుంది. అలాగే వాళ్ళ డాడీ అంటాడు, నా గ్రాండ్ మా నా మమ్మీ అలాగే నా సిస్టర్ నేను మీట్ అవ్వాలనుకుంటున్నారు, సో మనం మీట్ అవ్వడానికి వెళ్దాం అనగానే తనేమో ఓకే అంటుంది. సో వాళ్ళ గ్రాండ్ మా చెప్పింది గుర్తు తెచ్చుకుంటుంది, ఎందుకంటే వాళ్ళ డాడీ చాలా మంచోడని అలాగే తనని బాగా చూసుకుంటాడని. ప్రజెంట్లో ఏమో వాళ్ళ డాడీతో పాటు వాళ్ళ గ్రాండ్ మాని అలాగే వాళ్ళ ఆంటీని మీట్ అవ్వడానికి వెళ్తుంది. ఆంటీ అలాగే గ్రాండ్ మా ఏమో తనని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. గ్రాండ్ మా అంటుంది, వావ్ నేను చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది, అలాగే నువ్వు ఎంత సఫర్ అయి ఉంటావు, సారీ అని చెప్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి యువాని యొక్క గ్రాండ్ పా కూడా వచ్చి చెప్తూ ఉంటాడు, మన్ముడికి అలాగే నీ కూతురికి మ్యారేజ్ ఫిక్స్ అయింది, కానీ అనుకోకుండా నా కొడుకు మ్యారేజ్ వద్దన్నాడు. అంటే ఏంటి, నా కూతురికి ఏం తక్కువైందని ఎందుకు మ్యారేజ్ వద్దన్నాడు అనగానే గ్రాండ్ పా చెప్తూ ఉంటాడు, చెప్పాలంటే నాకు రీసెంట్గానే నిజం తెలిసింది, అతను వద్దందంట, నా మన్ముడికి తనంటే చాలా ఇష్టం, కానీ తను వద్దందని తెలియడం ఎందుకని బ్లేమ్ మొత్తం ఇతనే వేసుకున్నాడు అనగానే ఇదంతా యువాను వింటుంది. ఇమీడియట్గా ఏంటి నేను మ్యారేజ్ వద్దంటే అతను తన మీద నేమ్ వేసుకున్నాడని ఇమీడియట్గా వాళ్ళ ఫ్రెండ్ని గురించి ఫోన్ చేసి అడగగానే వాళ్ళ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు, అవును ఒక అమ్మాయి మ్యారేజ్ వద్దని అంటే నువ్వు బ్లేమ్ అవుతావని మొత్తం బ్లేమ్ తన మీద వేసుకున్నాడు. అలాగే ఇన్ని డేస్ నుంచి వాళ్ళ డాడీతో మాట్లాడలేదు, నీ కోసం వాళ్ళ డాడీతో కూడా మాట్లాడడానికి రెడీగా ఉన్నాడు, ఎందుకంటే వాళ్ళ డాడీ మెడికల్ ఎక్స్పర్ట్లో స్పెషలిస్ట్ డాక్టర్, తను మాత్రమే నీ లెగ్ని సెట్ చేయగలుగుతాడు, అందుకే మాట్లాడడానికి ఫిక్స్ అవుతున్నాడు అనగానే తను ఆలోచిస్తూ ఉంటుంది. తన లెగ్ పెయిన్ అవడం వల్ల తను డ్యాన్స్ చేయలేకపోతుందని ముందు ఏడ్చినా కానీ కనీసం పట్టించుకోడు, ఎందుకు ఒక డాక్టర్ని ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా కూడా ఆలోచన రాలేదు. సో ప్రజెంట్లో అనుకుంటూ ఉంటుంది, ఇతనేంటి నన్ను ఎంత బాగా చూసుకుంటున్నాడు అని. అలాగే నెక్స్ట్ సీన్లో ఏమో యువాన్ని మీట్ అవ్వడానికి వస్తాడు. ఫుల్గా డ్రింక్ చేసి ఉండడం వల్ల నువ్వు ఇక్కడ నుంచి వెళ్తావా లేదా, నేను పోలీసులకి కాల్ చేస్తాను అని తనేమో బెదిరిస్తూ ఉంటే, చూడు నువ్వు హాన్ ఎందుకు ఇష్టపడుతున్నావు, స్కూల్ టైంలో అతనితో నైట్ స్పెండ్ చేసావా అనగాని తనేమో కొట్టి, నువ్వు అలాంటోడి కాబట్టి నీకు అలాంటి ఆలోచనలు వస్తాయి, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్తావా లేదా అంటే నాకు తెలుసు నువ్వు 5 years నుంచి నువ్వు కనీసం నన్ను టచ్ చేయలేదు, ఈరోజు ఎలాగైనా నేను నా దాన్ని చేసుకుంటాను అని ఇమ్మీడియట్గా తనతో మిస్బిహేవ్ చేయడానికి ట్రై చేస్తుంటే అప్పుడే అక్కడికి హాన్ వచ్చి అతన్ని కొడతాడు. అలాగే అతన్ని బెదిరియగానే భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో తనేమో బాధపడుతూ ఉంటుంది. ఇమ్మీడియట్గా అతన్ని హగ్ చేసుకోగానే నువ్వు బాగానే ఉన్నావు కదా అంటే బాగానే ఉన్నాను అని, నువ్వు ఇప్పటివరకు ఏం చేసావు, ఇప్పటివరకు నా లైట్ ఆన్లోనే ఉందని నువ్వు లోపలికి వచ్చావు కదా అంటే అవును అనగాని, అంటే ఇన్ని డేస్ నుంచి నువ్వు నా లైట్ కోసం వెయిట్ చేస్తున్నావా అంటే అతనేమో సైలెంట్గా ఉంటాడు. తను గట్టిగా కొరికి ఆన్సర్ కావాలి అనగాని తను సైలెంట్గా ఉంటాడు. అప్పుడే తను కిస్ చేస్తూ ఉంటుంది. అతనేమో ఆపి, నువ్వు ఈసారైన రెస్పాన్సిబిలిటీ ఇస్తావా లేదా అంటే ఈసారి నేనేం తాగలేను, అలాగే నువ్వు అన్నావు కదా నన్ను మ్యారేజ్ చేసుకుంటా అని, నేను దీనికి యాక్సెప్ట్ చేస్తున్నాను అంటే ఆలోచించుకో అనగాని నేను చాలానే ఆలోచించాను అని అంటుంది. అప్పుడు అతను కూడా కిస్ చేస్తాడు. సో అలా వాళ్ళిద్దరూ హ్యాపీగా మంచిగా కిస్ చేసుకొని సరే అని అంటూ ఉంటుంది. నువ్వు బిజినెస్ ట్రిప్లో ఉండవు కదా అంటే మీ డాడీ యొక్క బర్త్డే ఉంది కదా, మా గ్రాండ్ పా ఏమో 100 times మెసేజ్ చేశాడు, అందుకే నేను రావాల్సి వచ్చింది అనగానే తను నవ్వుతూ ఉంటుంది. అలా తనేమో సరే రేపు మార్నింగ్ మీట్ అవుదామని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే ఏమో తనని తీసుకొని వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ డాడీ దగ్గరికి తనను ఒక్కరిని లోపలికి పంపిస్తాడు, ఎందుకంటే ఇంకా మాట్లాడు కాబట్టి. ఏమో తన స్కానింగ్ చేపించి రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తాడు. అలాగే మిస్టర్ హాన్తో మాట్లాడుతూ, చూడు మీ మమ్మీ వల్ల ఇంకెన్ని డేస్ నువ్వు నా మీద కోపంగా ఉంటావు, ఎన్ని డేస్ నన్ను అసలు అసహించుకుంటావు అంటే ఆ రోజు చాలామంది పేషెంట్స్ వచ్చారు, నేను అలా రావడానికి లేట్ అయింది అనగానే మా మమ్మీని ఏం ఎత్తకు అంటే, చూడు నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అన్నా కానీ అతనేమో కోపంగా బయటికి వస్తాడు. అప్పుడే తనంతా బయట నుంచి వింటూ ఉంటుంది. వాళ్ళ డాడీ ఏమో బాధపడుతూ ఉంటాడు. అలా తను ఒక రూమ్ వాళ్ళ హౌస్కి వచ్చాక ఏమైంది ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అంటే మా మమ్మీని ఎప్పుడు అతను పట్టించుకోడు, ఎప్పుడూ అవాయిడ్ చేస్తూనే ఉండేవాడు అని చెప్తూ ఉంటాడు. సో తనని కంఫర్ట్ చేయడానికి హగ్ చేసుకుంటుంది.
వాళ్ళిద్దరూ రెస్టారెంట్ నుంచి బయటకు వస్తూ ఉంటే అప్పుడే సాంగ్ అలాగే జే ఏమో రెస్టారెంట్కి వస్తూ ఉంటారు. అలా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. సాంగ్ ఏమో గమనిస్తుంది. ఏంటి నువ్వెప్పుడు చూసినా యువాన్ యొక్క హౌస్ దగ్గరికి వెళ్తున్నావు, అలాగే యువాన్ వెనకాల పడుతున్నావు, నువ్వు నన్ను ఇష్టపడట్లేదు అనగాని తనేమో నేను ఇష్టపడట్లేదు అని అంటాడు. సరే నేను మళ్ళీ అబ్రాడ్ వెళ్తాను, నేను రిటర్న్ రాను అంటే నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. సాంగ్ ఏమో అతనికి ఎన్ని టైమ్స్ కాల్ చేసినా కానీ ఎలాంటి ఆన్సర్ ఇవ్వడు, ఎందుకంటే ఆల్రెడీ బ్లాక్ చేస్తాడు కాబట్టి. యువానేమో మిస్టర్ హాన్ యొక్క హౌస్లో ఉండి తనకి ఏదో కావాలనిపించి ఇమీడియట్గా కబోర్డ్లో ఏదో వెతుకుతూ ఉంటుంది. అప్పుడే సడన్గా తనకు ఒక బాక్స్ కనిపిస్తుంది. ఆ బాక్స్ ఓపెన్ చేసి చూడగానే ఎవ్రీ ఇయర్ తన బర్త్డేకి అలాగే స్పెషల్ డేకి ఎవ్రీ ఇయర్ అబ్రాడ్ నుంచి అతను రిటర్న్ వచ్చే టికెట్స్ ఉంటాయి. సో తనేమో షాక్ అవుతుంది. అంటే ఎవ్రీ ఇయర్ అతను నన్ను చాటుగా వచ్చి చూసేటోడా అని బాధపడుతూ ఉంటుంది, ఇంత ప్రేమించేవాడా అని. అలాగే నెక్స్ట్ సీన్లో ఏమో వాళ్ళ డాడీని మీట్ అవుతుంది యువన్, హాన్ వాళ్ళ డాడీని. హాన్ వాళ్ళ డాడీ ఏమో నా వైఫ్ వల్ల తను నన్ను హేట్ చేస్తున్నాడు, నాకు కూడా నా వైఫ్ అంటే చాలా ఇష్టం అని ఇవన్నీ చెప్తూ ఉంటే మీరు డైరెక్ట్గా మీ కొడుకే చెప్పొచ్చు కదా అంటే అతను నా మాట వినడు, అందుకే నీకు చెప్తున్నానని. అలాగే అంకుల్ అడుగుతూ ఉంటుంది, మీరు ఊరికే తగ్గుతున్నారు, మీకు ఏమైనా ప్రాబ్లమా అంటే తనేమో ఆలోచిస్తూ ఉంటాడు. వావ్ నా కోడలు ఎంత మంచిది అని. అలాగే పక్కనే కూర్చొని చిన్నప్పటి ఫొటోస్ అన్ని చూపిస్తూ ఉంటాడు. తనేమో ఆ ఫొటోస్ అన్ని చూస్తూ స్మైలీస్ ఈ ఫొటోస్ నాకు కావాలి అనగానే తనేమో అతని దగ్గర ఉన్న ఫొటోస్ అన్ని సెండ్ చేస్తాడు. అలాగే అంకుల్ నేను మీ ఇంటర్వ్యూ తీసుకొచ్చా అంటే ఓకే అని చెప్తాడు. అలాగే తను బస్సులో వెళ్తూ ఆ ఫొటోస్ చూస్తూ ఒక క్రిస్మస్ ఫోటో చూసి షాక్ అవుతుంది. ఏంటి తన వెనకాల నేనున్నాను అని గుర్తు తెచ్చుకుంటుంది. అంటే 3 years బ్యాక్ క్రిస్మస్ రోజు అతను ఆల్రెడీ తన దగ్గరికి వస్తాడు. తనేమో మిస్టర్ జే కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అతను చాలాసేపటికి లేట్గా వస్తాడు, కానీ తినేమో చాలా గిఫ్ట్ తీసుకొని వచ్చి అతనికి ఇస్తుంది. అతనేమో ఎలాంటి గిఫ్ట్ తీసుకురాలేదు, నేను వర్క్లో బిజీగా ఉన్నాను అని చెప్తాడు. అలాగే తను అంటూ ఉంటుంది. అప్పుడే హాన్ యొక్క కాల్ రాగానే ఎక్కడున్నావు అంటే నేను ఇప్పుడు ఇంకా 2 minutesలో వస్తాను. అండ్ మీకు తెలుసా సినిమాలో బస్ దిగగానే హీరో ఉంటాడంట, అది డ్రామాలోనే అవుతుందా అంటే అప్పుడే బస్ దిగగానే అతను పరిగెట్టుకుంటూ వచ్చి హగ్ చేసుకుంటాడు. ఇది డ్రామాలో కాదు రియల్గా కూడా అవుతుంది అని. అలాగే అలాగే ఫోటో చూసి చూడు, నేను చిన్నప్పటి నుంచి నీ ఫోటో చూశాను, అలాగే లాస్ట్ ఇయర్ క్రిస్మస్ డేకి నువ్వు నా దగ్గరికి వచ్చావా అంటే అతను చెప్తూ ఉంటాడు. అవును వచ్చాను, అలాగే స్టాఫ్తో నీకు గిఫ్ట్ జింజర్ టీ పంపించాను గుర్తుందా, అది స్టాఫ్ తరపు నుంచి ఈ స్టోర్ తరపు నుంచి అని చెప్పారు కదా, లేదు నేనే. అలాగే జే రాగానే నేను విష్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాను అంటే నువ్వేంటి అంటే నువ్వు ఓన్లీ నా హ్యాపీనెస్ కోసం ఉండి వెళ్ళిపోయేవాడు, నువ్వు ఎందుకు నన్ను కాంటాక్ట్ కాలేదు అని తనకి విష్ చేస్తుంది. అలాగే నేను ఒకటి కొనుక్కొస్తాను అని పక్కకి వెళ్ళి థింక్ కొనుక్కొని వస్తుంది. ఇదేంటి అంటే తనకి ఏంటి నువ్వు ఏం కొనుక్కరావడానికి వెళ్ళావు అనగాని తనేమో చూపిస్తుంది. డైరెక్ట్గా నువ్వు నాతో నైట్ స్పెండ్ చేయమంటున్నావు అంటే నువ్వు గట్టిగా చెప్పు అని హాన్ అంటాడు. సో ప్లీజ్ ఈరోజు నైట్ నీతో స్పెండ్ చేయాలని ఉంది అనగానే పక్కన వాళ్ళేమో నవ్వుతూ ఉంటారు. అలా హౌస్కి వచ్చాక వాళ్ళిద్దరూ నైట్ స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ డే ఏమో వాళ్ళ డాడీ యొక్క ఇంటర్వ్యూ తీసుకుంటుంది. సో తనేమో ఇంటర్వ్యూ ఎడిట్ చేస్తూ ఉంటే అతను వచ్చి తనకి చేసి వాళ్ళు మళ్ళీ నైట్ స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో వాళ్ళ డాడీ యొక్క ఇంటర్వ్యూ వస్తుంది. అది చూసి తను షాక్ అవుతాడు. ఏంటి మా డాడీని నన్ను ఒకటి చేయడానికి ఇన్ని డేస్ నుంచి ప్రయత్నించిందా అని. వాళ్ళ డాడీ ఏమో ఇంటర్వ్యూలో నా కొడుకు అంటే నాకు చాలా ఇష్టం, నేను చేసిన ప్రతి ఒక్కదానికి క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను అని ఇంటర్వ్యూ ఇస్తాడు. ఇమీడియట్గా వాళ్ళ డాడీని మీట్ అవడానికి తను కూడా వెళ్తుంది. అలా వాళ్ళు ముగ్గురు వెళ్ళాక వాళ్ళ డాడీ చెప్తాడు, ఇన్ని డేస్ నుంచి తినకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలే కాబట్టి తినలేక కొంచెం ఇంజూర్ అయింది, తొందరలోనే సెట్ అవుతుంది అని చెప్తాడు. సో వాళ్ళ డాడీ అలాగే తను మాట్లాడుకుంటూ ఉంటే యువన్ ఏమో మీరిద్దరూ మాట్లాడుకోండి, నాకు అర్జెంట్ వర్క్ ఉంది అని వాళ్ళకి టైం కేటాయించడానికి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సో వాళ్ళ డాడీ కూడా తనతో హ్యాపీగా మాట్లాడతాడు అనుకుంటుంది. నెక్స్ట్ సీన్లో ఏమో మిస్టర్ హాన్కి ప్రపోజ్ చేసి చెప్తూ ఉంటుంది, నేను చూడు ఎలా డ్యాన్స్ చేస్తాను అని. అలా డ్యాన్స్ చేసి నాతో పాటు డ్యాన్స్ చేస్తావా అంటే అతనేమో తనతో పాటు డ్యాన్స్ చేస్తాడు. అప్పుడే తనకి రింగ్ ఇచ్చి మ్యారేజ్ కోసం ప్రపోజ్ చేయగానే తను కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.